అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి అవును టెంపుల్ వాతావరణం ఇది ధర్మసత్రం. అంటే వచ్చినోళ్ళకు మనము సాములు వచ్చినా సరే, లేకపోతే ఇక్కడ కొంతమంది ఉండి ఒక 2 రోజులు 4 రోజులు ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్న దేవుని దర్శనం చేసుకొని వచ్చేదానికి వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి వ్యవస్థ, ఇది ఒక ధర్మ దర్శనం అనేది ఒకటి కట్టి పెట్టిర్రు. ఈ ధర్మ దర్శనంలో రావచ్చు, వంట చేసుకొని తినచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ నీళ్ళ సౌలత్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ ధర్మశాల ఒకసారి మనం చూద్దాం. లోపలికి పోయి ధర్మశాల ఎట్లుందంటే, ఇది మంచి గూనెలతోని చల్లటి వాతావరణం. ఇక్కడ కట్టెల పొయ్యి కూడా ఉన్నది. కట్టెల పొయ్యిలో మనం వంట చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఉండొచ్చు. ఇది ముంగట కూడా అంతా ఫెసిలిటీస్ కల్పించారు. ఒక్కరు కాదు, బాగా మంది వచ్చి కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదంటే ఒక 20 మందో 50 మందో ఇట్లా వచ్చినా కానీ ఉండొచ్చు. ఉండడానికి బాగా వ్యవస్థ అనేది ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మాలలు వేస్తారు కదా, ఇప్పుడు హనుమన్ల మాలలు, రాములవారి మాలలు, లేకపోతే శివ మాలలు వేసినప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి వెమ్లాడ, అగ్రహారం, నాంపల్లి ఇవన్నీ తిరిగి చూసుకుంటూ వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడనే వంట చేసుకొని తిని ఈ పచ్చటి వాతావరణంలో ఇక్కడ సైలెన్స్ ఏరియాలో ఏం జరుగుతుందంటే వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటారు. ఇక్కడనే ఉండి ఓ 40 రోజుల 21 రోజుల ఉండి వాళ్ళ కాలకృత్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి జపము అవన్నీ చేసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక నీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ ఉంది. అదేంటిది అనేది దోస్తులు మనం ఇగో మన దోస్తుని ఫాలో అయిదాం. ఇక్కడ కోతులు బాగున్నాయి, మరి కోతులు ఉన్నాయి. చూసినట్టయితే హనుమన్ల గుడి ఫస్ట్ ఎంట్రన్స్. ఇది హనుమన్ల గుడి. హనుమన్ల గుడి అంటే హనుమాన్ లేకుండా ఒక చెట్టు ఉండే, ఆ చెట్టుకు ఒరిగి ఇట్లా ఉండే హనుమాన్లు. అప్పుడు ఇది ఒక 20 ఏళ్ళ కింద ఈ గుడి కట్టినాం అన్నట్టు. అంతా ఒక 3-4 ఊర్లో కమిటీ లెక్క చేసి పైసలు చేసుకొని చెట్టు పెట్టి కట్టారు. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ? ఎన్ని సంవత్సరాల దాదాపు దగ్గర ఈ కట్టా గుడి కట్టా దేవుడు నిలిచి ఎన్ని సంవత్సరాలు? దేవుడు నిలిచి పెద్దలు చెప్తారు వెనకట. పెద్ద మనుషులు ఏం చెప్తారు అంటే మునులు చేసిన తపస్సు చేస్తారట మునులు జంగల్లా. అప్పుడు నీళ్ళు లేకపోతే ఇక్కడ నీళ్లు పుట్టించి ఇక్కడ బుగ్గాని ఇక్కడ వాళ్ళ స్థానాలకు చేపించి ఆడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఈడ పూజ చేసుకొని జపాలు చేసుకుందరట. వెనకడ పెద్ద మనుషులు మాకు చెప్తారు. మేము ఇట్లా అడిగిన వాళ్ళకు మేము చెప్తాను. అయితే అప్పటి నుంచి లింగం ఉండే, అక్కడ లింగము నంది ఉండే. ఇక చిన్నగా జాతర మాఘమాసకు వస్తారు. ఈ చుట్టూ పదుల్లో పెట్టు ఏదన్నా అప్పుడు మందులు లేకుండే వరి చేనులకు కానీ మక్క చేనులకు కానీ పురుగు పట్టేటందుకు ఈ తీర్థము ఆ లింగం మీద నీళ్ళు పోసి పూజ చేసుకొని నీళ్ళు తీసుకుపోయి చేనులో చల్లుకుంటే బరకతుండు, పురుగు బిరుగు ఏది పట్టకపోవు. ఇప్పుడు ఇంకా కూడా తప్పరు, ఇప్పటికి కూడా పోతారు, ఇప్పటికి కూడా చేస్తారు. అప్పటి నుంచి ఇంకా అట్నే నడుస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ పంటలలో కానీ ఏదైనా కానీ ఏమన్నా జరిగినప్పుడు లింగ పూజ చేసుకొని లింగ గుడి లేకుండా ఈ గుడి కట్టారు. వెనకసిరి మళ్ళీ ఈ రేకులు వెనకసిరి వేసారు. మా ఊరే అక్కపల్లి దొర అని, రాజేశ్వరరావు దొర అని ఇదంతా చెప్తుండు. ఆయనదే ఇది. మళ్ళీ ఇప్పుడు పెద్దగా రాతితోటి గుడి కట్టాలని నక్ష తీసి పెట్టుకున్నాడు. ఇప్పుడు తయారు అవుతుంది. ఇక అంత రౌతు బిగుతు అంతా కొట్టించిండు. అయితే ఇది పాత గుడే, దీన్ని ఇప్పుడు డెవలప్మెంట్ గుడి కాదు, ఇక ఏమి లేకుండే గుడి. వెనకట ఎప్పుడో మునులు తపస్సు చేసినప్పుడు అప్పటి నుంచి అంతే ఉండే ఇక్కడ. అంతే ఉండంగా తీయో ఇది ఉండంగా వెనకసేరి ఆ గుడి అయింది. ఆ గుడి అయినాక లోపలి లింగంది పక్క జరుగురమ్మ, జర పక్క జరుగురి.
ఇక లైట్ పట్టుకో ఒకసారి. చీకటి అయిపోయింది. పాతది అన్నట్టు లింగం పాతది. తిరుగోలున్న ఆ విగ్రహాలేమో మేము పసిట చేసి పెట్టినాం ఈ గుడి కట్టినాక. ఒక లింగమే పాత పుట్టుక లింగం. ఇక్కడ గణపతిది ఇంకోటి ఉన్నది, రెండు ఉన్నాయి. అమ్మవారిది కూడా ఉన్నట్టుంది. సూర్యుడు ఉన్నాడు, అదే నాగశిష్యుడు ఉన్నాడు, నందిని వెనక. ఇవన్నీ మేము పసిట చేసి చేసినాం అన్నట్టు. ఎప్పుడు 1994, 95లో ఇది ఈ గుడి ఇది అయింది. అప్పుడే 2 సంవత్సరాలలో. ఓకే. ఆ లింగం పూర్వకాలందే. ఆడ ఇంకా ఇక అవుతుంది. అయితే ఇది అది నిజామాబాద్లకు మాకు కొంచెం గుడి కట్టినప్పుడు లొల్లులు అయినాయి. మాదంటే మాది. ఈ చరిత్ర కూడా ఎమ్లవాడ గుళ్ళె కూడా ఉంటుంది. అక్కపల్లి బుగ్గరామలింగేశ్వర స్వామి అని. మనం అక్కడికి పోదాంపా. ఇప్పుడు వీడికి దూర దూరాల నుంచి కూడా మనుషులు వస్తారు. బాగా వస్తారు. బాగా హైదరాబాదు, సిద్దిపేట, ఇక్కడ ఎమ్లవాడ ఊళ్ళో కూడా బాగా వస్తారు. బ్రాహ్మణులు అక్కడికి వస్తారు వీడికి. ఎప్పుడు కార్తీక పుణ్యానికి బ్రాహ్మణులు, ఎమ్లవాడ బ్రాహ్మణులు పిల్లలకి మాడికారికి వస్తారు స్నానం చేసిపోతాను. అచ్చా. అయితే ఇప్పుడు సాములు మాల వేసినప్పుడు, హనుమాన్ల మాల వేసినప్పుడు మాత్రం ఇక్కడ బాగా జాతర ఉంటుంది. వాళ్ళు సాములు అందరూ వచ్చి ఇన్ని ఆట చేసుకుంటారు. ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే బాగా జాతర ఉంటుంది. ఇక వాళ్ళ కోసమే అది కట్టినట్టున్నాడు ధర్మసత్రం. ధర్మశాల అంటే వాళ్ళ కొరకు అప్పుడు హనుమాన్ల దీక్షలు బాగా పట్టలేదు. ఇప్పుడు ఈ గుడి అయినప్పుడు ఆ ధర్మశాల కట్టినప్పుడు, ఆ గుడి కట్టినప్పుడు ధర్మశాల అవన్నీ అన్నీ ఒకటే పరి. హనుమాన్ల గుడి, శివుని గుడి, ధర్మశాల ఒకటే పరి అయింది. అచ్చా. ఇక ఇక్కడ అయితే దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా సరే వీడికి వస్తారు. ఆపతున్నా సంపతున్నా. ఇప్పుడు ఆ గుడి కట్టినాక ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఈ గుడి కట్టినాం. ఇది కట్టిరా? అంటే ఇది పూర్వకాల ఈడ కొంచెం దేవుడు దొరికితే ఇక అది అట్నే నిలిపి చేసుకున్నాం. యాదవులం ఇక ఊరోళ్ళు అంటుకోలే. ఇక అదేమో మొత్తం 4-5 రోజులు అప్పుడు ఫస్ట్ 4-5 రోజులు కమిటీ పెట్టి, కమిటీ మీద ఊరికిద్దరిని తీసుకొని ఆ గుడి తయారు చేసినంత చందనం అదో ఇదో చేసి డెవలప్ చేసి అట్లా డెవలప్ చేసినాం. ధర్మశాల ఇది అది ఇక లోలు మొక్కినోళ్ళు అట్లా తెచ్చుకుంటూ పోతే ధర్మశాల. ఎండాకాలం ఆనకాలం ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఒకటి చిన్నది సొరికేలాగా ఉండి అందులోకెళ్ళి నీళ్ళు వస్తాయి అని చెప్పి చూపెడుతుందా. వాతావరణం మాత్రం ఇక్కడ పచ్చగా మంచిగా, నేచర్ మంచిగా ఉంది. మంచి ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్గా ఉంది. సైలెన్స్ ఏరియా, చెట్లు, మంచి వాతావరణం ఉంది. మంచి వాతావరణం. ఒక మనిషి ఇక్కడికి వచ్చిందంటే సగం బీమార్లు పోతాయి. సగం బీమార్లు కాదు, ఇక్కడ నీళ్లు ఇక్కడ తానం చేసి నీళ్లు తానం చేయాలి. కానీ ఇది దురద, గోకుడు, బీకుడు, పుండ్లు బిన్లు ఉన్నా కానీ పోతాయి. ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్లు కరెక్ట్ అయితే కానీ పట్టిస్తలేరు జనం. ఏమన్నా కాగానే అయితే పైసలు పెట్టా దవాఖానలా పోను. మునిపో ఇదే ఏది ఏ బీమార్ అయినా ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి అది చేస్తారు. అప్పుడు ఇది ఈ గుండం గిట్ల లేదు. ఉత్తని ముంచుకో ఇట్లా బిందెలు తెచ్చి ముంచుకొని స్నానాలు చేస్తారు అక్కడ సొరంగంలో. అచ్చా. దా చిన్న కొట్టే బాబు, చిన్నగా రౌతాడు కొట్టేయి, చిన్నగా కొట్టేయి, ఆడ కొట్టు, చిన్నగా కొట్టు. అక్కడ ఇంకేముంది మనకు?
మల్లన్న గుడి ఉంది. మల్లన్న గుడి ఉందా? మల్లన్న గుడి ఆదోళం చేసి అందరం చేసి ఆ, కట్టిపించినాం. ఎల్లమ్మాను మల్లన్న గుడి 5 ఏళ్ళకి ఒక్కసారి పండుగలు చేస్తాం పెద్దగా. అగ్గిగుండాలు అవి ఆహా. అన్నీ 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారా? ఇగో ఇక్కడ రసం ఇగో ఇలా కొడతాయి. ఎండాకాలం బాగా వస్తాయి నీళ్ళు. ఇళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయా? అందులోకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఉండి తీ. ఒక్క నిమిషం చూద్దాం. ఇక్కడికి వెళ్ళి బాగా వస్తాయి అంటే ఎండాకాలం బాగా వస్తాయి. ఇప్పుడు వెళ్ళాయి బాగా. ఆహా. దిగు మెల్లగా. అచ్చా, ఈ సొరికెలకి వెళ్ళి వస్తాయి అన్నట్టు. సొరంగంలోకి వెళ్ళి వస్తాయి. అన్నీ కొట్టుతాయి. ఇగో ఈ సొరికెలకి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ ఎండాకాలం వానాకాలం ఎప్పటికి ఉంటాయి? ఎప్పటికి ఉంటాయి. నువ్వు ఎన్నేళ్ళు కరువు కానీ ఈ నీళ్లు వారుతూనే ఉంటుంది, పారుతూనే ఉంటాయి సొరికెలకి వెళ్ళి. ఎండాకాలం బాగా వస్తాయి. ఇప్పుడు రావు బాగా. ఇప్పుడు రావు. ఎండాకాలం బాగా వస్తాయి. అచ్చా. ఇక అది దేవుని మాత్యమా. ఇది గుడి కింద, గుడి కిందనే, లింగం కిందనే. లింగం కిందకి వెళ్ళి వస్తాయి. ఇప్పుడు ఇది లింగం కింద. ఇగో ఇప్పుడు ఇది గుడి మీదకి అది లింగము. ఇగో లింగం ఇట్లుంటది. లింగం కిందికి వెళ్ళి సొరికుంది, సొరికెలకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఎప్పటికిగా. ఇది కట్టకము, ఈ గోడ బేడ ఇవి కట్టక ముందేమో దగ్గర దాకా ఉండే. ఇట్లా ఇప్పుడు ఇక రౌతు కట్టకం కట్టి కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే వరకు జర అడ్డమవుతుంది. అయినప్పటికీ నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక అక్కడనే అక్కడ అప్పుడు అది చేయలేదు, ఇప్పుడు అది చేయలేదు. పుట్టినవి అన్నే బుగ్గ. అచ్చా. బుగ్గ పుట్టింది అక్కడనే. ఇక నడుతూనే ఉన్నది. ఎండాకాలం కానీ ఎన్ని సంవత్సరాలు కరువు కానీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది ఇక ఈ చుట్టుపెట్టు పోవాలి. అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర ప్రసాదికి పోవాలి. మంచిగా తానాలు చేయాలి, వంటలు చేసుకొని రావాలి అని కూడా వస్తారు. చేనులకు మాత్రం కంపల్సరీ ఈ తీర్థం కొండ పోయి చల్లుకుంటే కొన్ని కంట్రోల్ అవుతాయి. ఇక పంటలు కొద్దిగా మంచిగా పండుతాయి. బరకతి. ఈ నీళ్ళు తీసుకొని చేనులలో చల్లుతారు. సోమవారం, ఆదివారం, అమావాస్య నాడ ఎప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టి చేసిపోతారు. ఇప్పుడు ఈ గుండం ఏంటిది? ఈ గుండము ఇగో ఇక్కడ ఉండే గుండం మునుపు. ఈ గుడి కట్టినప్పుడు గిట్ట చిన్న గిడ గుండం కట్టినాం అన్నట్టు. తానాలు చేసేందుకు. ఇది మా వాస్తుకు లేదంటే మళ్ళా ఊరోళ్ళు కలిసి, పిల్లలు కలిసి ఇది కట్టిరా. వచ్చిన వాళ్ళకి తానాలు చేసేందుకు, సాములకు అందరికి. ఈనంగానే అటు బండి మీద పోదామా? నువ్వు ముంగట నడు, నేను ఇంకా నడుస్తా. సరే, చెప్పులు తొడుక్కో. ఇక అక్కడ దాకా వాతావరణం మాత్రం మంచిగా ఉంది స్వామిడా. బాగా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతము వాతావరణము, మంచి భీమాలు కూడా తక్కువ అవుతాయి. ఈ ఫస్ట్ చేసిన ఆయన ఒక పండితుడు వచ్చండి వీడికి. ఆయనకు బాగా గోకుడు దురద లేసునట. లేతే గిట్నే మాట మీదకి వెళ్ళి మాట గిట్నే అన్నం అన్నట్టు. మేము ఓనం మీద కూర్చుంటాం కదా, ఇళ్ళ నీళ్ళు స్నానం చేయి స్వామి, నువ్వు 4-5 రోజులు 8 రోజులు ఉంటావు కదా, స్నానం చేయి, ఇంట్లో నీళ్ళు వంట చేసుకొని ఇంట్లో మంచిగా నీళ్ళు తాగు పొద్దుమాపు అని చెప్తే అవే తాగిండు. ఆ దురద బిరదంతా పోయిందట. చరిత్రకైనా మళ్ళా నల్లంకాయలు తెచ్చుకొని అంటిపించుకొని 3 రోజులు తిన్నాడు. మళ్ళీ లేస్తుందేమని ఇక లేవలే. ఆయనకొక్కటి ఇప్పటికి కూడా వస్తాడు. ఎప్పుడో పరే కార్లు వస్తాడు, వాటర్ తీసుకొని పోతాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ ఇక ఈడికి వచ్చి నీళ్ళు తీసుకుపోయి పొలాలలో చల్లుకుంటారు కావచ్చు. మళ్ళీ జాతర బీతర అయినప్పుడు ఎప్పుడెప్పుడు అయితే జాతర మాఘమాస శివరాత్రి. మాఘమాసంలో జాతర అవుతుంది. తర్వాత శివరాత్రికి కళ్యాణం, శివ కళ్యాణం, శివుని కళ్యాణం చేస్తారు అన్నట్టు. బాగానే జరుగుతుంది. అన్న సంతర్పణ అవన్నీ జరుగుతాయి. మల్లన్న గుడి. మల్లన్న గుడి అంటే యాదవులు, అక్కపల్లి యాదవులు అందరం కలిసి గుడి కట్టించినాం అన్నట్టు. గుడి కట్టి దేవుని ప్రతిష్ఠ చేసినాం. అక్కడికి వస్తాం, నేను రాకూడదు.
ఇది మల్లన్న స్వామిది. మల్లన్న స్వామి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామి. తలుపు తీస్తావా స్వామి? ఎందుకు తీగ కనబడుతుంది. డోర్ తీయాలంటే మరి తాళం చేయి ఉన్నది. అచ్చా, ఎందుకు తీగ కనబడుతుంది. ఆ పక్కకు ఇగో కనబడుతుంది. ఇది మల్లన్న స్వామి. ఇట్లకి వెళ్ళి ఈ దర్వాజలకి వెళ్ళి ఆ దర్వాజలకి తీస్తే ఇంకా అక్కడ దేవుళ్ళు కానీ దొరుకుతాయి. ఐదు సంవత్సరాలు ఒక పని చేస్తాం స్వామి. పండుగ పెద్ద ఎత్తున 3 రోజుల పండుగ, 3 రోజులు జరుగుతుంది. ఇలా మల్లన్న స్వామి ఎల్లమ్మకి అక్కడ ఉంది. ఎల్లమ్మ మీదనా? ఇంకా ఇట్లా పోదా? ఓకే, ఇదంతా తీసుకో. ఇక్కడ అంత పడుతుంది మొత్తం రికార్డ్ అవుతుంది. మీదికి వెళ్ళి ఇంకా తంతలు కట్టిర్రు, అటు మీదికి ఉన్నట్టు ఉన్నది. కానీ కోతులు బాగున్నాయి. ఇక్కడ కోతులు మాత్రం బాగుంటాయి. కోతులు బాగున్నాయి. మునుపు డైలాగ్ లేకుండే స్వామిడ. ఇక అంత జంగల్ ఉండి చేసి మెల్లమెల్లగా అవుతుంది. కానీ ఫారెస్ట్ వాళ్ళు సరిగా కానిత్తలేరు, గుళ్ళు కట్టనిత్తలేరు, ధర్మశాలలు కట్టనిత్తలేరు. బాగా డెవలప్ చేస్తే జంగల్ ఖరాబ్ అవుతాను. మరి వాళ్ళకి ఏందో కానీ అస్సలు కలవనిత్తలేరు. ఎల్లమ్మ గుడి. ఇది గుడి గోపురమా? ఎల్లమ్మ. అచ్చా, కింద మల్లన్న, మీద ఎల్లమ్మ. రేణుక భవాని. దగ్గరగా రేణుకా ఎల్లమ్మ తల్లి. రేణుకా ఎల్లమ్మ తల్లి. తలుపు తీస్తావా స్వామి? ఉందని కనబడుతుంది. ఇక మన ఒక్కరి కోసం తలుపు. సరే స్వామి, లేవు మరి కనబడుతుంది. ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇంకేమున్నాయి ఈడ? ఇంతే ఇక. అంతేనా? కానీ గుడికి ఇది డిజైన్ మంచిగా కట్టిరు. కిందికి వెళ్ళి తంతేలు ఇట్లా తిరిగి ఇట్లా 2 దిక్కులు ఆనంగా రావచ్చు, ఇనంగా పోవచ్చు. తిరిగేతందుకు స్వామి, తిరిగేతందుకు మంచిగా కట్టిరు. ఇట్లా తంతేలకు ప్రదక్షిణ చేసేందుకు రెండిటికి, అటు మల్లన్నకు ఇటు ఎల్లమ్మకు రెండిటికి ప్రదక్షిణ చేసేటట్టు చుట్టూరుగా ఇది కట్టిరు. కట్టినాం. ఈ ఆఫ్ చెట్లు, మంచిగా వాతావరణం, మొత్తం పచ్చని కొండ. పచ్చని కొండ, మస్తు కొండ ఇది. కొండ మంచిది. ఇప్పుడు వాతావరణం మంచిది స్వామి. ఏమన్నా కొంచెం అట్లా ఉన్న వాళ్ళు కూడా వచ్చిన ఆడ ధర్మశాల ఉన్నది, ఉండేందుకు వ్యవస్థ ఉంది. అంట చేసుకోవచ్చు, ఉండవచ్చు, బోర్లు అన్నీ ఉన్నాయా? అచ్చా, వీడికి కొంతమంది అత్తరు కావచ్చు, దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఉంటారు. ఇంకా అప్పుడు సాములప్పుడు అయితే బాగా జాతర ఎండల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కే కంపెనీ యూట్యూబ్ ఛానల్. మన దోస్తుకు కూడా హాయ్ చెప్పురి ఒకసారి, అందరికి ఒకసారి హాయ్ చెప్పే. హాయ్. ఇలా మంచి మిత్రుడు. మనకు ఈ గుడికి సంబంధించిన హిస్టరీ, పాత విషయాలు అన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మన దోస్తును అందరికి కనబడాలంటే మీరు షేర్ చేస్తే మన దోస్తు అందరికి కనబడతాడు. ఆయన మాటలు కానీ ఆయనని కానీ చూడాలనుకుంటే మీరు అందరికి షేర్ చేస్తే కనబడతాడు.